ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభువు మనకు అనుగ్రహించినందుకు ఆయనకి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము. అవును ప్రియ సహోదరి సహోదరుడా, పరలోక రాజ్యములో ప్రవేశము, నిత్య జీవము, ఇవన్నీ కూడా దేవుని అనుగ్రహించేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వరములు, బహుమానములు, దేవుడిచ్చేటువంటి ఆధిక్యత. అది ప్రభువు మాత్రమే ఇవ్వగలడు. ఇది ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఈ విషయాన్ని, నిత్యజీవమును గురించి, పరలోక రాజ్య ప్రవేశము గురించి మరి ఆ దినాల్లో శిష్యులతో ప్రభువు మాట్లాడుతున్నాడు. అవును, ఆయన ఒక మార్గం గుండా ప్రయాణించి వెళ్తున్నప్పుడు ఒక యవనస్తుడు, మరి బహుగా ధనము కలిగిన వాడు, మరి ఆయన ఎదుటికి వచ్చి ఒక ప్రశ్న వేశాడు. అయ్యా, నీవు సద్బోధకుడు అని నమ్ముచున్నాను. ఇదిగో మరి నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, అనగా నిత్య జీవాన్ని పొందాలంటే నేనేమి చేయాలని ప్రభువుని ప్రశ్నించినట్లుగా చూస్తున్నాం. అప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, నిత్య జీవమునకు వారసులగుటకు, పరలోకంలో ప్రవేశించటానికి మరి ధర్మశాస్త్రంలో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి కదా, ఎరుగుదువు కదా నీవు. మరి వ్యభిచరించవద్దని, నరహత్య చేయవద్దు, దొంగలిడవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించుము అనే ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని నువ్వు పాటిస్తున్నావా అని అడిగాడు. అప్పుడు అతను అంటున్నాడు, నేను బాల్యదినములందే వాటిని అనుసరిస్తున్నాను, మరి నేను ఎలాగూ ప్రవేశించాలి అని అడుగుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, అట్లయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీవు వెళ్ళి నీకు కలిగినదంతయు అమ్మి బేదలకిమ్ము, అప్పుడు నీవు పరలోకములో నీకు ధనం కలిగిద్ది, నిత్య జీవము కలిగిద్ది, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్తూ వచ్చాడు. అవును, నీకు కలిగిన వాటిని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించుము అని చెప్పినప్పుడు ఆ యవనస్తుడికి మిగులు ఆస్తి కలిగిన వాడు గనుక అతడు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు మరి దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్య ప్రవేశము, నిత్య జీవమునకు వారసులగుట అంటే ఇక్కడ వాక్యంలో సెలవిస్తున్నాడు, మనకు కలిగినవి ఏవి కూడా పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వలేవు. ప్రభువు మాత్రమే ఆధిక్యతనివ్వగలడు. కనుక మనకు కలిగిన దాన్ని దేన్ని కూడా మనం లక్ష్య పెట్టకూడదు. అవన్నీ కూడా మన వెంట రావు. మనము సిలువనెత్తుకొని ప్రభువును వెంబడించాలి. కలిగినవన్నీ కూడా మరి విడిచిపెట్టాలి, వాటిని లక్ష్యం చేసుకోకూడదు. అవును, అతను మిగులు ఆస్తి కలిగిన వాడు గనక ధనమును ప్రేమించాడు, దుఃఖపడ్డాడు, విచారపడి ఇక పరలోక రాజ్యానికి వారసుడిగా లేని స్థితిలో దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయాడు. నేటి ఆధ్యాత్మిక జీవితంలో మరి అలాగంటే ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించరా అంటే అది దేవునికి సాధ్యమే అంటున్నాడు. మనుషులకు సాధ్యం కాదు కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్తున్నాడు. ప్రియుడా, ఇదిగో నీ ప్రభు ఉదయకాలం నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు? ప్రభు సన్నిధికి వచ్చి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించగలుగుతున్నావా? పరలోకపు యొక్క రాజమార్గములోనికి రాగలుగుతున్నావా? మరి కేవలము మరి
ఏదో యాదృచ్ఛికంగా దేవుణ్ణి విశ్వసించిన వాడిగా లోకములో ప్రయాస కలిగిన వాడు ఉంటున్నావా? అయితే ఈ ఉదయకాలం నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీతో ప్రభు మాట్లాడుచున్నాడు. ఇదిగో, పరలోక రాజ్యంలో ప్రవేశం నిత్య జీవాన్ని పొందాలంటే సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాలంటున్నాడు. అవును కదా, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకడి, తండ్రి ప్రేమ వానిలో లేదు అని సెలవిస్తున్నాడు. ప్రియుడా, ఈ ఉదయకాలం సమస్తమును విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. అప్పుడు మాత్రమే మనం నిత్య జీవాన్ని పొందగలం. ప్రియుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు కూడా నిత్య జీవానికి వారసుడు కావాలనుకుంటున్నావా? పరలోక రాజ్య ప్రవేశం కావాలా? అయితే యేసు నామమును స్మరించు, యేసు నామాన్ని అంగీకరించు, యేసు నామమునందు విశ్వాసం ఉంచు, యేసు నామములో సత్క్రియలు చేయి, యేసు నామంలో కలిగిన వాటిని విడిచిపెట్టి ప్రభు వైపు చూస్తూ ప్రయాణించు. అప్పుడు పరలోకములో మరి నీకు ధనము కలుగును, నిత్యజీవము కలుగును, పరలోకపు వారసత్వాన్ని మనం పొందవచ్చు. ఇటు ఆధ్యాత్మిక అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవునయ్యా, ఆ ధనవంతుడు యవనస్తుడు దేవుని దగ్గరికి వచ్చాడు, కానీ కలిగిన విడిచిపెట్టలేక దుఃఖక్రాంతుడై నిత్యజీవ వారసత్వాన్ని పోగొట్టుకున్నాడు. దుఃఖక్రాంతుడై దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు. అవును ప్రభువా, మీరు మాట్లాడారు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే వంటే సూది బెజ్జంలో దూరుట సులభమని సెలవిస్తున్నారు. అవును, ఈ దినాల్లో అనేకమైన వాటిని, అవును, ఐగుప్తులో గుర్రములను రథములను ఐగుప్తు ధనాన్ని ప్రేమించినట్టుగా లోకమును, ఇహలోక ధనమును ప్రేమిస్తూ మేము లోకములో ప్రయాస కలిగి ఉంటున్నాం. అట్టి వాటివి ఏవి కూడా మమ్మల్ని దేవుని రాజ్యంలో ప్రవేశింప చేయలేవని, నీ సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించాలని, కలిగిన వాటిని విడిచిపెట్టాలని, అది నిత్యజీవ వారసత్వాన్ని ఇస్తుందని మీరు పలికిన మాటలు బట్టి స్తోత్రాలు. అట్టి అనుభవం మాకు నేర్పిస్తురండి, సహాయం చేయం. సంఘమును యవనకాల బిడ్డల భవిష్యత్తును కూడా దీవిస్తున్నామని, ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తారమని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.